చిన్నప్పుడు చేయి పట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. హలో మధు, ఏమనుకోకు. ఇందాక పక్కన రత్నం ఉండడం వల్ల అలా మాట్లాడి ఫోన్ కట్ చేశాను. పర్లేదు, నేను అదే అనుకున్నాను. ఏంటి ఫోన్ చేశావు? ఏదైనా హోటల్కి వెళ్దామా? లేకపోతే మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దామా? చెప్పు, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. పొలిటీషియన్ గారు, నేను చెప్పేది వినండి. తొందరపడి ఏవేవో ఊహించుకోకండి. మీకు పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అందుకే ఫోన్ చేశాను. మా మావయ్య ఢిల్లీ వెళ్లారని వీళ్ళు చెప్తున్నారు, కాని వెళ్లిన మనిషి ఇంతవరకు రాలేదు. వీళ్ళేదో మేనేజ్ చేస్తున్నారని నాకు గట్టిగా అనుమానం వస్తోంది. ఢిల్లీలో ఆయన ఉన్నారో లేదో తెలుసుకోవటానికి మీరేమైనా హెల్ప్ చేయగలరా? అదెంత పని మధు, చాలా చిన్న పని. పైగా అడిగింది నువ్వు ఒక పని చెయ్యి. అసలు ఆయన ఆఫీస్ ఎక్కడో, అడ్రస్ ఏంటో నాకు ఇన్ఫర్మేషన్ పంపించు. అక్కడ నా మనుషులకు చెప్పి అసలు ఆయన అక్కడ ఉన్నారో లేదో తెలుసుకొని నీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా పంపిస్తాను. థ్యాంక్స్ అండి. ఇప్పుడే మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పంపిస్తాను. జాగ్రత్తగా కనుక్కోండి. అమ్మో, మళ్ళీ రత్నం నా ఫోన్ కిలికితే మధుతో నీకెండు ముచ్చట్లని నా బుర్ర తింటుంది. ఇది డిలీట్ చేసేస్తాను. ఇప్పుడు చెప్తాను మీ పని. గుడ్ మార్నింగ్ అమ్మమ్మా. ఏంటి, ఆ కాఫీ నాకేనా? డల్గా ఉన్నారేంటి? మీ అబ్బాయి మీద దిగులుగా ఉందా? మావయ్య ఢిల్లీలోనే ఉన్నారా? సిద్ధార్థతో ఏమైనా మేనేజ్ చేస్తున్నారా? అమ్మో, బయట అసలే ఎండలు మండిపోతున్నాయి. మీరింకా నిప్పులు కురిపించకండి. నేను కనిపెడతానులేండి. ఇంత కనిపెట్టిందాన్ని ఆ మాత్రం కనిపెట్టలేనా? చెప్పండి. కనిపెడతాను, మీ పని పడతాను. అమ్మా సింధు, సింధు, అమ్మా సింధు, అమ్మా. ఏమైంది భాగ్యం? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? నిన్న నువ్వు సిద్ధార్థతో మాట్లాడేటప్పుడు గది బయట పిల్లిలా ఉండి నీ మాటలన్నీ వింటూ ఆ మధు కనిపించినప్పుడే నాకు తానేదో విన్నదని అనుమానం వచ్చింది. ఇప్పుడు వంటగదిలోకొచ్చి సిద్ధార్థతో ఏం మేనేజ్ చేస్తున్నారు, చంద్ర ఢిల్లీలోనే ఉన్నాడా, అన్నీ కనిపెడతానని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఈ నిజాన్ని కొన్నాళ్ళు నీ గుండెల్లో సమాధి చేసుకోమని బతిమలాడింది నేనే. కాని ఇప్పుడు చెప్తున్నాను, ఈ విషయం యష్కి, దమయంతికి చెప్పాల్సిన సమయం వచ్చిందమ్మా. భాగ్యం, ఏమంటున్నావు నువ్వు? అవును సింధు, ఇంతదాకా నువ్వు పడ్డ నిందలు చాలు. అందరి గురించి ఆలోచిస్తూ నువ్వు తీసుకుంటున్న టెన్షన్ చాలు. అమ్మా సింధు, ఈ విషయం దమయంతికి 4వ వ్యక్తి ద్వారా తెలిస్తే తను ఊరుకోదమ్మా. అది నిన్ను మెడపట్టి బయటి గెంటేస్తుంది. రేపు వీళ్ళాడుతున్నది డ్రామానా, నిజమా? ఆ చంద్ర ఉన్నాడా, పోయాడా అన్నదానికి ఒక క్లారిటీ వస్తుంది.
అయినా రేపటి వరకు ఎందుకు? పొలిటీషియన్ చంద్ర ఢిల్లీలో ఉన్నాడో లేదో తెలుసుకుంటే ఈ రోజు నిజం తేలిపోతుందిగా. అప్పుడు చెప్తాను ఒక్కొక్కరి పని. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను, ఈలోపు మీరే ఫోన్ చేశారు. నువ్వు నా గురించి అనుకుంటున్నావు మధు? నిజంగానా? అబ్బా, ఈరోజు నేను పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో. అనుకోవడం అంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి. చంద్ర గురించి ఏమైనా చెప్తారేమో అని అనుకున్నాను. నేను అది చెప్దామనే కాల్ చేశాను మధు. అవునా? ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తను ఢిల్లీలోనే ఉన్నాడా? నీ అనుమానం నిజమే మధు. వీళ్ళందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు. అసలు ఆ చంద్ర ఢిల్లీలోనే లేడు, అసలు ఆ బ్రాంచ్కే వెళ్ళలేదంట. అసలు వీళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. అసలు ఆ బ్రాంచ్కే వెళ్ళలేనప్పుడు ఢిల్లీ కూడా వెళ్ళలేదనే కదా అర్థం. అవును పొలిటీషియన్ గారు, ఫస్ట్ టైం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను, పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానా అని. ఈ ఒక్కటి చాలు, సింధు ఆర్డర్లు మొత్తం కట్టిస్తాను. మావయ్య ఢిల్లీ వెళ్లకుండా ఢిల్లీ వెళ్లారని ఎలా చెప్తున్నారో, ఎందుకు కవర్ చేస్తున్నారో అన్ని లాగుతాను. చాలా థ్యాంక్స్ పొలిటీషియన్ గారు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మధు. సిస్టర్, ఇంక నువ్వు తప్పించుకోలేవు. దీన్ని సరైన టైంలో వాడి నిన్ను ఎలా ఇరికిస్తానో చూస్తూ ఉండు. అమ్మా, మనం ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళ లిస్ట్ మొత్తం ప్రిపేర్ చేశాను. రేపు భూమి పూజతో కన్స్ట్రక్షన్ పనులు మొదలు పెడతాను. అది సరే, నాన్నకు కాల్ చేసావా? ఆయన రేపు వస్తున్నారుగా. వస్తాళ్లే దమయంతి. ఏదో పని మీద వెళ్ళిన మనిషిని పట్టుకుని ఇంటికి రండి అని ఎందుకు బలవంతం చేస్తున్నావు? వాణ్ణి కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. ఇక్కడ ఆయన ప్రశాంతతకి ఏం తక్కువైందత్తయ్య? నేను చూస్తున్నాను, ఇంట్లో మా వల్ల ఆయనకి మనశ్శాంతి లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది మనసుకు చాలా కష్టంగా ఉందత్తయ్య. హలో సార్, నేను చంద్ర గారి పెద్ద కోడలు మధుని మాట్లాడుతున్నాను. మా మావయ్య ఆఫీస్కి వచ్చారా? मेरे को तेलुगु नहीं आता, हिंदी में बोलो। मेरे ससुर जी चंद्रा दिल्ली ब्रांच को आया क्या? साहब नहीं आया, नहीं आया। फिर से बोलो। चंद्रा साहब इधर नहीं आया है, इधर नहीं आया है, नहीं आया है। 4-5 दिन पहले आया था। नहीं आया मैडम, इधर साहब आया है तो मैं बोलूंगा ना। సార్ రాలేదు, వస్తే చెప్తాను అనే కదా అంటున్నాడు. ఏంట్రా, ఏం జరుగుతుంది అసలు? చంద్ర ఢిల్లీలో లేకపోవడం ఏంట్రా? సింధు, రే యష్,
మీరెందుకు నోరు మెదపటం లేదు? ఆయనక లేకపోతే మరెక్కడికి వెళ్ళినట్రా? మరి చంద్ర ఎక్కడున్నారా? నేనప్పుడే చెప్పాను కదా అత్తయ్య, వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మేనేజ్ చేస్తున్నారు అని. మీరు నా మాట వినట్లేదు. ఇప్పుడు చూడండి నిజం ఎలా బయటపడిందో. వీళ్ళు అబద్ధం చెప్పినా ఆయన ఎందుకు అబద్ధం చెప్తారు? ఆయనకు ఆ అవసరం ఏంటి? ఉండండి, నేను ఆయనకు కాల్ చేస్తాను. ఒక్క నిమిషం, ఇప్పుడే చేస్తాను. హలో దాము. చంద్ర, ఎక్కడున్నావు నువ్వు? చెప్పాను కదా ఢిల్లీలో ఉన్నానని. అబద్ధం చెప్తున్నావు. నేను ఇప్పుడే బ్రాంచ్కి కాల్ చేశాను. నువ్వు అక్కడికి రాలేదని చెప్తున్నారు. చంద్ర అడుగుతుంది నిన్నే, ఎక్కడున్నావు నువ్వు అసలు? ఇక్కడ మధు చెప్పే ఒక్కో మాట వింటుంటే నాకు భయం వేస్తోంది. చంద్ర, నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? అసలు నువ్వు ఎక్కడున్నావు? దాము, పిచ్చేమైనా పట్టిందా? నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తాను? ఢిల్లీలో ఉన్నానని చెప్పాను కానీ మన బ్రాంచ్లో ఉన్నానని చెప్పానా? చెప్పుదాము. మన బ్రాంచ్లో ఉన్నానని చెప్పానా? లేదు చంద్ర. నేను కొత్త ప్రాజెక్ట్ పని మీద వేరే ఆఫీస్కి వచ్చాను. నేను ఢిల్లీ వచ్చానంటే ఖచ్చితంగా మన పాత ఆఫీస్కే వెళ్ళాలని ఆ మధు రూల్ ఏమైనా పెట్టిందా? లేదా నేను వెళ్లే ముందు పలానా చోటికి వెళ్తున్నానని బాండ్ పేపర్ మీద సైన్ చేసి వెళ్ళానా తను నన్ను నిలదీయడానికి? అయినా నువ్వు తన మాటలు విని అందరినీ టెన్షన్ పెడుతున్నావా? ఈ అబద్ధం రేపటితో పగిలిపోతుందేమో అని నాకు భయంగా ఉంది భాగ్యం. తర్వాత ఈ నవ్వులన్నీ మాయమైపోతాయి, కన్నీళ్లే మిగులుతాయి. రేపటి గండం ఆ దేవుడే చూసుకుంటాడే. ఇప్పటిదాకా మనల్ని కాపాడిన ఆ పైవాడు రేపు కూడా ఏదో ఒక దారి చూపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నిజాన్ని దాచడం వెనుక నీ స్వార్థం లేదు. ఈ కుటుంబం క్షేమం ఉంది. ఆ సంకల్పమే మనల్ని నడిపిస్తుంది. హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుందేంటి? ఏమైంది సింధు? ఎవరు ఫోన్? ఫోన్ నాకు కాదు, భాగ్యానికి వచ్చింది. నేను వెళ్ళి తనకి ఫోన్ ఇచ్చేసి వస్తాను. భాగ్యంకి ఫోన్ చేసేవాళ్ళు తనకి ఫోన్ చేయకుండా సింధుకి ఫోన్ చేయడం ఏంటి? ఫోన్ చూడగానే తను ఎందుకు అంత కంగారుగా వెళ్ళిపోయింది? ఈ భాగ్యం సింధు మధ్య ఏదో జరుగుతుందా, లేదా నేనే ఎక్కువ ఊహించుకుంటున్నానా? హలో, చెప్పండి మేడం. మారుతీరావు గారు కోమాలోంచి లేచారు మేడం.
నిజమా? అవును మేడం. ఏంటే, ఏమైంది? ఎందుకంత కంగారుగా ఉన్నావు? భాగ్యం, హాస్పిటల్లో ఆ మారుతిరావు కోమాలో ఉన్నాడని చెప్పాను కదా. ఆ కోతి మామలు చలనం వస్తే ఫోన్ చేయమని చెప్పాను. ఇప్పుడు హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. నిన్న కూడా చేశారు. నిన్న కోమాలో నుంచి బయటకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాడంట. ఇప్పుడేమో కోమాలో నుంచి బయటకు వచ్చాడని చెప్తున్నారు. నువ్వెందుకే ఆ మారుతిరావు గాడి గురించి అంత టెన్షన్ పడుతున్నావు? వాడు కోమాలో నుంచి బయటకొస్తే మనకేంటి, రాకపోతే మనకేంటి? అసలు వాడి గురించి మనమెందుకు ఆలోచించాలి? భాగ్యం, వాడు రాక్షసుడు. నేను మావయ్యకి చిత్తు పెట్టడం వాడు వీడియో తీశాడు. వాడిని ఫాలో అవుతున్నప్పుడు ఆ యాక్సిడెంట్ జరిగింది. నేను వాడి ఫోన్ కోసం చాలా వెతికాను, కానీ దొరకలేదు. ఇన్నాళ్ళు వాడు కోమాలో ఉన్నాడని నేను కాస్త ఊపిరి పీల్చుకున్నాను. ఇప్పుడు నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు భాగ్యం. వాడు లేస్తే మళ్ళీ ఈ ఇంట్లో ప్రశాంతత లేకుండా చేస్తాడు. అత్తయ్యకి ఆ వీడియో చూపిస్తే ఇన్నాళ్ళు మనం పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. నాకు వణుకొచ్చేస్తుంది భాగ్యం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. హా, నువ్వు కంగారు పడకు సింధు. ముందు హాస్పిటల్కి వెళ్ళు. సింధు పద. యష్, ఏంటి, ఎక్కడికి? నువ్వు రా, చెప్తాను దా. యష్, ఏ దిష్టి కళ్ళు పడకూడదు. ఏంటిది యష్? భాగ్యం ఏమనుకుంటుంది? అబ్బో, మా తాత ఎంతకన్నా ఎక్కువే చేసుంటాడులే. భాగ్యం ఏమీ అనుకోదు కానీ నీకో సర్ప్రైజ్. ఏంటి యష్ అది? ఇదిగో ఈ చీర నీకు చూపించాలని పిలిచాను. ఇంత అర్జెంటుగా చీర చూపించాలా? చీర ఒక వంకే సింధు. అసలు విషయం ఏంటంటే నీతో గడపాలనిపించింది, అందుకే పిలిచాను. నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను సింధు. మన ప్రాబ్లమ్స్ అన్నీ రేపటితో సాల్వ్ అవుతాయి. పిల్లలు, నువ్వు, నేను, అమ్మ, నాన్న అందరం హ్యాపీగా ఉంటాం. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం నీకే ఇస్తాను. నన్ను నేను కూడా కంట్రోల్ చేసుకోలేని టైంలో నువ్వు భరించవు. పిల్లల్ని, ఇంటిని, అమ్మని, నాన్నని అందరినీ బాగా చూసుకున్నావు. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని మిస్ అయ్యానన్న ఫీలింగ్ తప్ప ఇంట్లో నువ్వు ఉన్నావన్న ధైర్యం ఎక్కువగా అనిపించేది. నా సింధు అన్నీ చూసుకుంటుంది అని. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి రావాలి. మనిద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేయాలి. దీనికి ఎలాంటి ఆటంకాలు రాకూడదు. రేపు భూమి పూజ దగ్గర నుంచి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు అన్నీ సక్రమంగా జరగాలి. భగవంతుడా, యష్ సంతోషాన్ని పూర్తిగా పంచుకోలేకపోతున్నాను. రేపు భూమి పూజకి మావయ్య రారు అని తెలిస్తే ఏం జరుగుతుందో. యష్ మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ తను అనుకున్నట్టే ఏ ఆటంకం లేకుండా జరగాలి. హలో, మళ్ళీ ఎటో వెళ్ళిపోయాయి నీ ఆలోచనలు. సింధు, నువ్వు నాతోనే ఉన్నట్టుంటావు, కానీ నాకు దూరంగా ఉంటున్నావేమోనని నాకు అనిపిస్తుంది.
మాట్లాడకు యష్. నీకు దూరం అయ్యే క్షణాన్ని నేను కల్లో కూడా ఊహించుకోలేను. ఇలా ఏదో ఒకటి గట్టిగా తిడితే గాని నీలో ఈ ప్రేమ పొంగి బయటికి రాదా? అదేమీ లేదు యష్. చీర బాగుంది యష్. ఇది అమ్మకు సింధు, రేపు భూమి పూజ కోసం తీసుకున్నాను. బాగుంది యష్. ఇంకేం పనులు మిగిలిపోయాయి? నేనైతే అన్ని ఏర్పాట్లు చేశాను, ఇళ్ల పత్రాలు కూడా రెడీ చేసేసాను. ఇంకా మిగిలింది నాన్న రాగానే అందరికీ పంచడమే. అలాగే ముఖ్యమైన వాళ్ళకు కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఇంకేంటి శ్రీమతి గారు, ఇంకేమైనా మిస్ చేశానంటారా? అమ్మకి నీకు చీరలు బంగారం కొనాలనుకున్నాను, కొనేశాను. ఈ ప్రోగ్రాం అవ్వగానే మనిద్దరం ఒక హనీమూన్కి వెళ్దాం. ఏంటి యష్ ఇది? ఇప్పుడేంటి ఆ మాటలు? అరే, దగ్గరికి తీసుకుంటుంటే అలా దూరం జరుగుతావేంటి? నేను నీ మొగుణ్ణి. పిల్లలు, అత్తయ్య ఇంకెవరూ నిద్రపోలేదు యష్. ఎవరైనా వస్తారు. ఎవ్వరూ రారులే. నువ్వు నా పక్కనుంటే నాకు వెంటనే హాయిగా నిద్ర వచ్చేస్తుంది. ఈరోజు త్వరగా నిద్రపోదాం సింధు, రేపు పొద్దునే చాలా పనులున్నాయి. ఓండి యష్, పిల్లలు ఇంకా మేల్కొనే ఉన్నారు, వాళ్ళని పడుకోబెట్టొస్తాను. సింధు, ఆగు సింధు. అసలు నాకెందుకంత మత్తొచ్చింది? ఆరాధ్య ఏదో చేసింది. ఒక కూతురయ్యుండి తండ్రికి మత్తు మందించి నాతో కలిసేలా చేస్తుందా? దీని సంగతి చెప్తాను. ఆరాధ్య, ఆరాధ్య, ఇటు చూడు. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? రాత్రి ఆ జ్యూస్ లో ఏం కలిపావు? నిజం చెప్పు ఆరాధ్య. నేనేం కలుపుతాను? నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ఇంకా అమాయకంగా నటించుకో. రాత్రి నాకు ఆ జ్యూస్ ఇవ్వమని నీకెవరు చెప్పారు? ఆ సింధునే కదా? సింధు కాదు, నేనే చెప్పాను. అమ్మమ్మా, నువ్వా? నువ్వే ఇప్పించావా జ్యూసా? అవును, నేనే ఇవ్వమని చెప్పాను. జ్యూస్ తాగడం వల్ల హ్యాపీగా నిద్రపోయేవా లేదా? అది చెప్పు ముందు. అమ్మమ్మో, నిద్రపోవటం కాదు. అసలు అక్కడ ఏం జరిగిందంటే... ఏంటి మధు, ఏం జరిగింది? పొద్దున్నే ఎందుకింత గొడవ చేస్తున్నావు? చూడండి అత్తయ్య, అమ్మమ్మ ఆరాధ్యతో ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నారో. నాకిచ్చే జ్యూస్ లో ఏదో మత్తు మందు కలిపి ఆరాధ్య చేత పంపించారు. ఏంటత్తయ్యా, మీరు ఇలాంటి పని ఎందుకు చేశారు? నేనేం చేశానమ్మా? నీ కోడలు నీ కొడుకుతో కాపురం చెయ్యాలా వద్దా? మీ వంశం ఉద్ధరించడానికి కొడుకునో కూతుర్నో కనాలంటే దానికొక పద్ధతి ఉండాలి కదా. పిల్లల ముందు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? మీరాగండి. పిల్లలు, ముందు మీరు లోపలికి వెళ్ళి ఆడుకోండి. అత్తయ్య, రాత్రి నేను తేజ ఆ జ్యూస్ తాగిన మత్తులో ఏం చేశామో మాకే తెలీదు. ఉదయం లేచి చూస్తే ఇదిగోండి అంత గందరగోళంగా ఉంది. దాన్ని గందరగోళం అనరు మధు, కాపురం చేయడం అంటారు. అయినా దాము, అసలు నేను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా?
నిన్న ఈ మధు ఆ పొలిటీషియన్కి ఫోన్ చేసి తేజ తన మొహం చూడడం లేదని తనతో కలవడం లేదని తెగ బాధపడిపోయింది. ఇలా ఊళ్ళో అడ్డమైన వాళ్ళందరి ముందు తన సంసారం గురించి చెప్పుకుని బాధపడుతుంది అని నేను తట్టుకోలేక పాపం తనకి మేలు చేద్దామని ఇలా చేశాను. నిజానికి ఈ మధుకి తన మొగుడంటే అంత ప్రేమే ఉంటే వాళ్ళిద్దరినీ కలిపినందుకు ఇప్పుడే నా కాళ్ల మీద పడి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వామ్మో, ఈ ముసల్ది రివర్స్కి మొదలుపెట్టింది. నన్ను క్షమించండి అమ్మమ్మా.